కాబట్టి జారులతో సాంగత్యం చేయొద్దని చెప్పి చాలా పత్రికల్లో పౌలు గారు చెప్పారట. అయితే ఈ లోకపు జారులతో చేయొద్దని చెప్పట్లా, కానీ విశ్వాసి అయిన వాడు ఎవరైనా కానీ అతనిలో జాగ్రత్త ఉంటే అతనితో సహవాసము చేయకూడదు అంటారనమాట. అంటే విశ్వాసి అయిన వాడు ఒక సంఘంలో సభ్యుడయ్యి నమ్మి బాప్తిసం పొందిన వ్యక్తి జారుడుగా కానీ, తిట్టుబోతుగా కానీ, తాగుబోతుగా కానీ, విగ్రహారాధికుడుగా కానీ, లేకపోతే దేవుని పరిశుద్ధతకు విరుద్ధమైన, దేవుని ఆత్మ నియమానికి విరుద్ధమైన వాటిని ప్రేమించి ఆచరించి అనుసరించే ప్రతి ఒక్కళ్ళతోనూ విశ్వాసులైన వాళ్ళు, పరిశుద్ధులైన వాళ్ళు సహవాసం చెయ్యొద్దని చెప్పి చెప్తున్నారన్నమాట. అంటే ఇది సాధ్యం కావట్లే ఈ దినాల్లో. ఎందుకంటే విశ్వాస కుటుంబంలో ఉన్న వాళ్ళలోనే ఇలాంటి వాతావరణం ఉంది కాబట్టి అపవాది సంబంధమైన మనస్తత్వాలు, దుష్టత్వము, దుర్మార్గత చర్చ్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీస్లో ఉంటున్నాయి. కాబట్టి ఈ వాక్యంతో పోలిస్తే దీన్ని శుద్ధీకరించుకోకపోతే, దీన్ని సరిచేసుకోకపోతే ఏ విధంగా మనం దేవుని రాజ్యులు వారసులు అవుతాం కదా? అవ్వలేమన్నమాట. కాబట్టి మనుషుల్ని ఏదో మభ్యపెట్టవచ్చు, కానీ దేవుణ్ణి అలాగా మనం పెట్టలేము. ఆ కారణం చేత వీళ్ళకి చాలా కఠినంగా హెచ్చరికలు పౌలు గారు ఇచ్చినట్టు ఈ అధ్యాయంలో మనము చూడగలం అనమాట. కాబట్టి సత్యమును పునేని రొట్టెతో పండుగ ఆచరించము, జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసితిని. జారులతో సాంగత్యం, కానీ జారత్వం జరగని సంఘాలు, యవనస్తులు తక్కువగా ఉన్న దినాలు ఇవి కదా. సంఘాల్లో యూత్ మీటింగ్స్ అను, కొయిర్ ప్రాక్టీస్లను, లేకపోతే ఇంకేయో మీటింగ్లను ఖచ్చితంగా జారత్వాలు సంఘాల్లో జరుగుతున్నాయి. ఒకటే కాదు, రెండు కాదు, ఎన్నో. అర్థమయ్యే భాషలో చెప్పాలంటే లవ్ స్టోరీస్ సంఘాల్లో జరుగుతున్నాయి, జారత్వాలు ఖచ్చితంగా జరుగుతున్నాయి. మరి దీన్ని ఏ విధంగా సంఘం అని పిలవాలి అనేది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. అటువంటిది దేవుని దృష్టిలో సంఘం కాదు. కాబట్టి క్రైస్తవ జీవితాన్ని లేకపోతే ఈ క్రీస్తు బోధన వెంబడిస్తున్న వాళ్ళు ఈ విషయంలో సరవ్వాలన్నమాట. ఎందుకంటే ఈ సువార్త సత్యానికి మించి దేవుడికి మనకు తెలియంది ఏమీ లేదు. అన్నీ స్పష్టంగా దేవుడు ఈ లేఖనాల ద్వారా మనకి రాసి పెట్టాడు. లేకపోతే రేపొద్దు నాకు తెలియదు అన్న దేవుడి మీద నిందేయడానికి ఆస్కారమే లేదనమాట.